వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డాన్ బావతో నా లవ్ పార్ట్ 17. అప్పుడే మౌర్య ఆమె చేతిలో ఏదో కవర్ ఉండేసరికి సహా కవర్ ఏంటి అని అడిగింది మౌర్య. అప్పటిదాకా ఆమె మొహంలో లేని ఒక నవ్వు, ఒక కాన్ఫిడెన్స్. విక్రమ్ వైపు చూస్తూ, అది నీకోసమే తెచ్చా మౌర్య. ఇందాక నీరసంగా కనిపించావు. పైగా మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని అనిపించింది. అందుకనే ఏదైనా కొంచెం తాగుతావేమో అని. పైగా ఫ్రూట్స్ కూడా తెచ్చా. ఇదిగో నీకోసం అంటూ ఆమె ముందు పెట్టింది. మౌర్య నవ్వుతూ, అవునా, అందుకోసం వెళ్ళావా? దా ఇలా కూర్చో అంటూ సహాని లాగి అఖిల్ని పక్కకి తోసేసి వాళ్ళిద్దరూ మధ్యలో కూర్చోబెట్టుకుంది. అసలే ఆ సోఫా కొంచెం చిన్నది. మన పాప సహాను కూడా అందులో కూర్చోబెట్టుకునేసరికి కొంచెం ఇరుక్కునే కూర్చున్నారు. మౌర్య, రే అక్కి, వెళ్ళి అక్కడ కూర్చోబే అని అంది మౌర్య. దాంతో అఖిల్ ఆమె వైపు ఉరిమే కళ్ళతో చూస్తూ, నేను వెళ్ళను పోవే, కావాలంటే నువ్వే పో అని అంటూ అక్కడే కూర్చున్నాడు మొండిగా. తన తమ్ముడు వింత బిహేవియర్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే గమనిస్తూ ఉన్నాడు విక్రమ్ సార్. అఖిల్ ఆమె అలా తన పక్కన అతనికి అతుక్కొని అంత దగ్గరగా కూర్చొని ఉంటే అతడు పిడికిలు గట్టిగా బిగించి కూర్చున్నాడు. వెనుక సోఫాకు ఆనుకున్నాడు. ఆ రూంలోకి విండో ద్వారా వస్తున్న గాలికి సహా కురులు అతడి మొహం మీద పడుతూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుతూ, నన్ను పిచ్చోడిని చేసేదాకా ఇది ప్రశాంతంగా ఉండేలా లేదు అని ఒక నొట్టూర్పు విడిచి అక్కడే ఉంటే అతడి ఫీలింగ్స్ హై పిచ్లోకి వెళ్తున్నాయి. అందుకని టక్కున లేచి, నేను ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానే, ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పండి, బయటికి వస్తాను అంటూ, మహారాణి గారు, సోఫాలు మొత్తం మీరు మీ ఫ్రెండ్ గారే కూర్చోండి, నేను వెళ్ళిపోతున్నా అని అంటూ అతడు మౌర్యను తలపై మొటిక్కాయ వేసి వెళ్ళిపోయాడు. అఖిల్ అప్పుడే విక్రమ్ వెళుతున్న తన తమ్ముణ్ణి ఒక ఆరగెంట్ లుక్తో చూశాడు. అఖిల్ మనసులో, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. అయినా అన్నయ్య ఎందుకలా చూస్తున్నాడు? బాబోయ్, చూపుతోనే చంపేసేలా ఉన్నాడు. అయినా తెలిసిపోయిందా అన్నయ్యకు అనుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోయాడు అఖిల్. ఆ తర్వాత ఇక్కడ మౌర్య మరియు సహా ఇద్దరు కూర్చొని మాటల్లో పడ్డారు. అప్పుడు నిమిషానికి 10 సార్లు సహా రూమ్ మొత్తం గమనించడం మొదలుపెట్టింది సహా. ఆ తర్వాత మౌర్య ఆమె మాటల్లో ఉంది కాబట్టి ఆమె పట్టించుకోలేదు సహా ఏం చేస్తుంది అని. కానీ తనతో మాట్లాడుతుంది, ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్తుంది. సహా కూడా ఆమెకు ఇది తాగు, అది తాగు, ఇది తిను, నొప్పిగా ఉందా అంటూ ప్రేమగా కన్సర్న్గా అడుగుతూ ఉంది మౌర్యని. విక్రమ్ అతడి వర్క్ కంప్లీట్ చేసుకొని అఖిల్కి మెసేజ్ పెట్టాడు బయటికి రమ్మని. దాంతో అఖిల్ వచ్చేసరికి, ఏంట్రా అప్పుడే దొరగారు ఒక స్లిప్ వేసి వచ్చేసారనుకుంటా అనేసరికి, అవునే బాబు, మీ ఆడాళ్ళు మాటల్లో పడిపోతే మాకు దొరకరు కదా, అందుకోసమనే నేను బాగా నిద్రపోయా. ఇప్పుడే అన్నయ్య మెసేజ్ పెట్టి బయటికి వెళ్దాంరా అంటూ చెప్పేసరికి వచ్చేసానే అన్నాడు ఒళ్ళు విరుస్తూ. అతడు అలా చేస్తున్నప్పుడు సహా ఆటోమేటిక్గా ఆమె చూపుని అఖిల్ వైపు పోనిచ్చింది. ఎందుకో తెలియదు, ఒక నిమిషం అతడు ఒళ్ళు విరుస్తూ ఉన్నప్పుడు అతడి బాడీ మన బాబుగారు జిమ్ చేయకపోయినా కూడా చూడటానికి మెయింటెనెన్స్ ఒక హైలో ఉంటుంది కాబట్టి, పైగా ఇద్దరు తన అమ్మ పోలిక, దాంతో ఆవిడ అందం పోసుకొని ఉంటాడు మన బాబుగారు.
అలా చూస్తూ ఉండిపోయింది అఖిల్ వైపు. అలా అతడి వైపు ప్రపంచాన్ని మర్చిపోయి ఆదమరిచి చూస్తున్న తనకు ఉన్నట్టుండి మౌర్య పిలుపు వినిపించేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి, హా ఏంటి మౌర్య అంది. ఆమె కంగారును చూసి, ఏమైంది సహా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అనేసరికి ఆమె కంగారు పడుతూ అప్పటికే ఆమె నుదుటిన చెమట. అఖిల్ని చూడాలి అంటే ఇబ్బంది. ఆమె బుగ్గలు బ్లష్ అవుతూ ఎర్రగా అయిపోయాయి. ఛీ, నేనేంటి ఇంత దారుణంగా తయారవుతున్నా అని అనుకుంటూ వాటర్ అని అడిగింది సహా. దాంతో మౌర్య అక్కడే టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసి సహాకిచ్చింది. ఆ తర్వాత ఆమె వాటర్ తాగి కొంచెం ప్రశాంతపడి అతడి వైపు చూడకూడదు అని ఒక డెసిషన్కైతే వచ్చేసింది. ఎందుకో తెలియదు, చూసిన ప్రతిసారి ఆమె అతని నుంచి డైవర్ట్ అవ్వాలని చాలా ట్రై చేస్తుంది, కానీ కావడం లేదు. అప్పుడే విక్రమ్ ఇక వెళ్దామా అన్నాడు. దాంతో ఎక్కడికి బావా అంది. అతడు చురుగ్గా చూసేసరికి సైలెంట్ అయిపోయి పద సహా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు అడుగు వేసింది మౌర్య. కానీ సహా మౌర్య చెయ్యిని సున్నితంగా ఆపేస్తూ, నేను ఎందుకులే మౌర్య, మీరు వెళ్ళండి, నేను రూమ్కి వెళ్ళిపోతా అని అంది కొంచెం ఇబ్బందిగా. ముందుకు అడుగు వేస్తున్న విక్రమ్ అతడి అడుగు అక్కడే ఆగి వెనక్కి తిరగకుండానే, మౌర్య తనని మనతో పాటు తీసుకునిరా అని అంటూ ఇంకేం మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న అఖిల్ సహా వైపు చూసి, సహా నీకేదైనా వర్క్ ఉందా అన్నాడు. సహా లేదు అనడంతో, సరే అయితే మాతో ఎందుకు రాను అంటున్నావు అనేసరికి, అయ్యో మీకెందుకు ఇబ్బంది, నా వల్ల అని కొంచెం ఇబ్బందిగా చెప్పింది. దాంతో సహా ఆమెకు తెలుసు మౌర్య తనకు పరిచయం అయ్యింది. అప్పటినుంచి తన ఫ్రెండ్ ఉషా చెప్తూనే ఉంది, నువ్వు మౌర్యతో పరిచయం పెంచుకున్నా అది నీకు అంత చనువు ఇవ్వదు, అది ఎవరిని ఎక్కడ ఉంచాలో దానికి బాగా తెలుసు అని. కాలేజీలో ఆ రోజు మార్నింగ్ మౌర్య రాలేదని ఉష వాళ్ళను అడిగింది సహా. దానికి సమాధానంగా ఆ ఆన్సర్ రావడంతో తను చాలా బాధపడింది. నిజంగా మౌర్య తన ఫ్యామిలీతో బయట వాళ్ళని ఎవరిని కలవనివ్వదు. తన ఫ్యామిలీ స్పేస్ తను కోరుకుంటుంది. కాబట్టి నేను దాన్ని డిస్టర్బ్ చేయాలి అనుకోవడం లేదు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఏం చెప్పకుండా అది అంటూ ఆలోచిస్తూ ఉంది. ఆమె ఆలోచించి వాళ్ళకు ఏదో ఒకటి సమాధానం ఇవ్వాలి అని అనుకునేలోపు ఇద్దరు ఆమెకు చెరోవైపు చెయ్యి పట్టుకొని లాక్కొని పోయారు అఖిల్ మరియు మౌర్య. ఎందుకంటే విక్రమ్ ముందు వెళ్ళిపోతున్నాడు. అతడికి ముందే కోపం ఎక్కువ. వీళ్ళు కనుక ఇప్పుడు రాకపోతే వీళ్లకు ఇస్తాను అన్న టైం ఇప్పుడు మళ్ళీ బయటికి తీసుకెళ్ళడు. కాబట్టి ఈరోజు వాళ్ళను బయటికి తీసుకెళ్ళాలి అని ముందే అనుకున్నాడు. దానికోసమే అతడు వెళ్ళిపోతున్నాడు అని సహా రాను అనడం నచ్చక ఇద్దరు కోతులు కలిసి సహా చెయ్యి పట్టుకొని పరిగెత్తారు. ఆఫీస్లో ఉన్నవాళ్ళు వీళ్ళ అల్లరి చూసి విక్రమ్ ఏం అనకపోవడం చూసి, ఆల్రెడీ ఆ రోజు ఆఫీస్లో చాలా జరిగాయి, అవి అన్నీ కథలు కథలుగా ఆఫీస్లో వాళ్ళు విని భయపడిపోవడం మొదలుపెట్టారు. అలా వాళ్ళు లిఫ్ట్లోకి వెళ్ళారు. మన మౌర్య పాప రావడం కొంచెం స్పీడ్గా వచ్చింది. దాంతో సహా అఖిల్ ఒక సైడుకు నిలబడుకుంటే మన పాప సర్రును వెళ్ళి వీళ్ళ కోసమే చూస్తున్న విక్రమ్ని డాష్ ఇచ్చింది. అతడు కాల్ చేసేలా చూశాడు. ఆమె పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ తింగరిగా ఇక్కిలిస్తూ సారీ అంది. అతడు చురుగ్గా చూస్తున్నాడు. సచ్చినోడా పోరా అని మనసులో తిట్టుకుంటూ వెళ్ళి అతడు వెనక నిలబడింది. సహా మౌర్య పక్కన నిల్చుని ఉంది, కానీ సైలెంట్గా ఉంది. మన మౌర్య పాప ఎంతైనా అంత దగ్గరగా ఉన్నాడు. పైగా అతని బాడీ స్మెల్ ఆమె ముక్కులకు తగిలింది. అతడు వెనక నిలబడి ఉన్న ఆమె చాలా దగ్గరగానే ఉండటం వల్ల
అతడి సూట్ని వెనక నుంచి పట్టుకొని అతడికి టచ్ అవ్వకుండా జస్ట్ సూట్ని మాత్రమే కింద పట్టుకొని అతడికి దగ్గరగా తలపెట్టి కళ్ళు మూసుకొని స్మెల్ పీలుస్తుంది. ఒక్క క్షణం సహాకి అది చూసి కంగారు వచ్చి తన ముందు ఉన్న అఖిల్ చేతిపై గట్టిగా పట్టుకొని టెన్షన్తో దిక్కులు చూడటం మొదలుపెట్టింది. అతడు ఏమైంది ఏమైంది ఈ పిల్ల నా చేయి పట్టుకుంది అని అప్పటికే మన వాడికి గుండెల్లో ఒక చిన్నపాటి తుఫాన్ మొదలయ్యింది. అదే అలజడితో ఆమె వైపు చూశాడు. ఆమె తన పక్కన ఉన్న మౌర్యాను చూసి ఆమె చేసే పనులను చూసి టెన్షన్ పడుతుంది అని అర్థమై అది అతడికి మామూలే కాబట్టి సహా అని చెవిలో చాలా నెమ్మదిగా పిలిచాడు. అతడు ఆమె చెవి దగ్గర తలపెట్టి పిలుస్తుంటే అతడి శ్వాస ఆమె మెడవంపున తగిలి గిలిగింతలు పెట్టడం మొదలయ్యింది. వెంటనే మౌర్య వైపు ఉన్న తల అఖిల్ వైపు తిప్పేసింది. ఆమె టెన్షన్తో అలా చేసింది. పైగా సహా అలా తిప్పుతున్నప్పుడు అప్పటికే టెన్షన్ వల్ల సహా కళ్ళు కూడా తెరవలేదు. దాంతో డైరెక్ట్గా ఆమె పెదాలు అతడి పెదాలను తాకేశాయి. ఉన్నట్టుండి ఊహించని ముద్దు. అఖిల్ ఆమె పెదాలను టచ్ చేసేసరికి అలాగే మూసి ఉన్న ఆమె కళ్ళ వైపు చూశాడు. కానీ ఇద్దరి పెదాలు వెనక్కి మాత్రం జరగలేదు. ఇద్దరికీ అర్థమయ్యింది అది మొదటి ముద్దు. అఖిల్ మరియు సహా అలాగే ఉండిపోయారు. అప్పుడే లిఫ్ట్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చి ఆగింది. విక్రమ్ అతడి వెనుక ఉన్న మౌర్యను చెయ్యి పట్టుకొని ముందుకు వెళ్ళిపోయాడు. అతడు అప్పటి నుంచి లిఫ్ట్లోకి వచ్చినప్పటి నుంచి మొబైల్ చూస్తూనే ఉన్నాడు. తన తమ్ముడు, తన మరదలు, ఇంకా ఇంకో కొత్త అమ్మాయి, కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి ఏం చేస్తున్నారో అతడు చూడకపోయినా అతడు తెలివి ముందు వాళ్ళు దేనికి పనికొస్తారు కాబట్టి అందుకనే వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోవడం అతడు డిస్టర్బెన్స్ చేయకూడదు అని మౌర్య చెయ్యి పట్టుకొని ముందుకి తీసుకొచ్చేశాడు విక్రమ్. ఆమె అతడు అలా లాగగానే బయటికి వచ్చి కళ్ళు తెరిచి ఆమె ముందు వెళ్తున్న అతన్ని చూస్తూ బావా అని పిలవబోయింది. అతడు ఆమె చెయ్యి ఇంకా గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. కానీ ఇక్కడ మన అఖిల్ బాబు గారు తన అన్నయ్యతో ఎప్పుడూ అనేవాడు, అన్నయ్య ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ కిస్ ఎప్పుడూ మిస్ చేయకూడదు. ఫస్ట్ లవ్లో ఉండే పెయిన్, ఉండే ఫీలింగ్, అలాగే ఫస్ట్ కిస్లో ఉండే స్వీట్నెస్, ఆ కిక్ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అని అతను తమ్ముడు అన్నాడు. అందుకనే వాళ్ళకు ప్రైవసీ ఇవ్వాలని విక్రమ్ బయటికి వచ్చేశాడు. ఇంకా కళ్ళు మూసుకొని ఉంది సహా. తన అన్నయ్య వెళ్ళిపోయాడు అని అర్థం అవ్వడంతో అఖిల్ అప్పటికే తేరుకొని కళ్ళు తెరవకుండా శ్వాసను బిగపట్టేసి గుటుకలు మింగుతూ ఉన్న సహాను చూసి పెదాలు ఇంకా విడివడకపోవడంతో అతడే చొరవ తీసుకొని ఆమె పెదాలను అందుకున్నాడు. అతని చేతిని ఆమె వీపుకి అదిమి పెట్టి ఇంకో చేతిని ఆమె నడుంపై వేసి దగ్గరికి లాక్కొని లిఫ్ట్ గోడకు ఆనించి ముద్దు పెడుతూ ఉన్నాడు. సగం అప్పటికే అతడు పెదాలు ఆనించేసరికే ప్రపంచాన్ని మర్చిపోయి అతని శ్వాసను మాత్రమే ఇష్టపడుతున్న ఆమె అంత గట్టిగా ముద్దు పెడుతుంటే దూరం పెట్టగలుగుతుందా? ఒక్క క్షణం ఆమె ఏదో గుర్తొచ్చి అందులో అసలు కాలేజ్లో ఫస్ట్ డే అఖిల్ మౌర్యన్ రూమ్లో విక్రమ్ దగ్గర వదిలి అతడు బయట నిలబడి ఉన్నాడు. ఆ రోజు ఆమె అతడిని అప్పుడు చూసింది అఖిల్ని. పైన సూర్యుడి ప్రకాశం అతని మీద పడుతూ ఉంటే అతడు మామూలుగానే చిన్న చిరునవ్వుతో అతడి ఫేస్లో ఎప్పుడు ఒక వెలుగుంటుంది. కానీ ఇప్పుడు ఇంకా అందంగా కనిపించాడు. దానికి కూడా అది గుర్తొచ్చింది. అందుకే అతని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి మొదటి ముద్దు కదా, ఎవరు వదులుకోగలుగుతారు? దాంతో ఇద్దరు చాలాసేపు ముద్దు పెట్టుకున్నారు. అతడు పెడుతున్న ఆ ముద్దు ఆమె నాలుక, అతడి నాలుక రెండు బీభత్సంగా మాట్లాడుకుంటున్నాయి.
ఆమె పెదాలను అతడి పంటి కింద నలిపేస్తున్నాడు. అసలే మన విక్రమ్ బాబుకి ఓసిడి ఉన్నట్టు సహా పాపకు కూడా ఓసిడి చాలానే ఉంది. కానీ బాబుగారు పెడుతున్న ఆ ముద్దుకి కరిగిపోయింది సహా. ఉన్నట్టుండి అఖిల్ ఫోన్ మోగింది. దాంతో ఒక్క క్షణం అతడు ఇరిటేట్ అవుతూనే ఆ ముద్దుని వదలాలి అని లేకపోయినా వదిలేశాడు. కానీ ఆమె ఎలా అయిపోయింది అంటే పిచ్చిదానిలా కళ్ళు మూసుకొని ఏదో అతడి వైపు ఏ పొజిషన్లో అయితే నిలబడి ఉందో అలానే ఉంది బొమ్మలా. అతడు చూసి నవ్వుకుంటూ ఇదేంటి ముద్దుకే బిక్క చచ్చిపోయింది అనుకున్నాడు. అప్పుడే ఆమె నుదుటిపై అంటీ అంటక ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. ఎంతసేపైనా అతడు ఆమె దగ్గరగా రాకపోవడం, పైగా ఉన్నట్టుండి ఆమె ఫోన్ కూడా మోగడం. ఒక్క క్షణం తేరుకొని చూసేసరికి ఎదురుగా ఎవ్వరూ లేరు. ఆమె ఉలిక్కి పడింది. ఇది కళా లేక నిజమా అనుకుంటూ ఆమె పెదాలను తడిమి ఒకసారి చూసుకుంది. ఏదో తీయని పులకింత ఆమె బాడీ మొత్తం అల్లేసిన ఫీలింగ్ కలిగింది సహాకు. కానీ అక్కడ ఎవరూ లేరు. అర్థం కావడం లేదు. అయితే ఇది నిజంగా కలే అయినా నా పిచ్చి కాకపోతే అంతగా ఎందుకు ముద్దు పెడతాడు అని అఖిల్ గారు చాలా సాఫ్ట్, అందరితో జోక్యల్గా బాగా కలిసిపోతారు కాబట్టి ఆయన ఇలా చెయ్యరు. ఇదంతా నా కలే, నేను పిచ్చిదాన్ని అని అనుకుంది. మౌర్య కాల్ చేస్తుంది. అది చూసి ఏమనుకుంటారు వాళ్ళు, ఇలా లిఫ్ట్లో కలలు కంటూ ఉంది, ఈ పిచ్చిది మెంటల్ది అనుకుంటారు అంటూ పరిగెత్తింది మౌర్య వాళ్ళ దగ్గరికి సహా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. ప్లీజ్ వినేసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.